Build your dreams, live rich, and leave మన rich. కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనసులో బోలెడన్ని ప్రశ్నలు కదా. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, అసలు ఎప్పుడు పెట్టాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం. మన డబ్బుకి ఏది కరెక్టారో తెలుసుకుందాం. లివ్ రిచ్ అంటే విలాసవంతంగా బ్రతకటం కాదండి, ప్రశాంతంగా బ్రతకటం. మనలో చాలామందికి ఎదురయ్యే కన్ఫ్యూజన్ ఇదే కదా. నెల జీతం రాగానే, లేదా అనుకోకుండా ఒక బోనస్సో, లేదంటే ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బో, ఇలా పెద్ద మొత్తం చేతికి అందినప్పుడు దాన్ని మన ఫ్యూచర్ కోసం తెలివిగా ఎలా వాడాలి? ఆహా, ఇదే అసలైన ఛాలెంజ్. డబ్బు పోతుందనే భయం, అది చాలా పవర్ఫుల్ అండి. దీన్నే ఎకనామిక్స్లో లాస్ ఎవర్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఓ 10,000 సంపాదిస్తే వచ్చే ఆనందం కన్నా అదే 10,000 పోగొట్టుకుంటే కలిగే బాధ రెండింతలెక్కువుంటుంది. సరిగ్గా ఈ భయమే మనల్ని కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకుండా ఆపేస్తూ ఉంటుంది. సో, ఈరోజు మన ఈ ప్రయాణంలో ఈ 6 విషయాల గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. చూడండి, ఈ అనాలిసిస్ పూర్తి అయ్యేసరికి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఏది బెస్ట్ ఆప్షనో మీకే ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడానికున్న ఆ 3 దారులేంటో చూద్దాం. ఈ ఎస్ఐపి, లంప్సమ్, ఎస్టీపీ ఇవేవో పెద్ద కష్టమైన పదాలు అనుకోవద్దు. ఇవి మన ఫినాన్షియల్ గోల్స్ని ఈజీగా రీచ్ అవడానికి హెల్ప్ చేసే పవర్ఫుల్ టూల్స్ అన్నమాట. వీటిని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎస్ఐపి అంటే మన వెల్త్ కోసం మనం కట్టే ఒక మంచి ఈఎంఐ లాంటిది. లంప్సమ్ అంటే మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఒకేసారి షాపింగ్ చేయడం లాంటిది. ఇక ఎస్టీపీ, ఇది మన డబ్బుని సేఫ్గా ఒకచోటు నుంచి సరైన డెస్టినేషన్కి చేర్చే ఒక స్మార్ట్ బ్రిడ్జ్ లాంటిది. సిప్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి రెండే: డిసిప్లిన్ ఇంకా కన్సిస్టెన్సీ. ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మార్కెట్ పెరిగినా తగ్గినా మనం పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. దీని వెనకున్న మ్యాజిక్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మన డబ్బుకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ హైలో ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి. లాంగ్ రన్లో చూస్తే మన యావరేజ్ పర్చేస్ కాస్ట్ బాగా తగ్గుతుందన్నమాట. ఎప్పుడైనా సరే, బోనస్ రూపంలోనో, ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బో, లేదా వారసత్వంగానో, ఇలా ఒకేసారి పెద్ద అమౌంట్ చేతికొచ్చినప్పుడు ఈ లంప్సమ్ పద్ధతి వాడతారు. కానీ ఒక్క విషయం, ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలి అనేదానికి మార్కెట్పై కాస్త అవగాహన, కొంచెం ధైర్యం కూడా కావాలి. మరి ఎస్టీపీ ఏం చేస్తుంది? సింపుల్, ఇది లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్లో ఉండే రిస్కును తగ్గించే ఒక స్మార్ట్ టెక్నిక్. మీ దగ్గర పెద్ద అమౌంట్ ఉంది, కానీ మార్కెట్లేమో చాలా వాలటైల్గా ఉన్నాయి, ఒకేసారి అంత డబ్బు పెట్టాలంటే భయంగా ఉంది. ఇలాంటి టైంలో ఎస్టీపీ ఒక సేఫ్ బ్రిడ్జ్లా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఎస్ఐపి గురించి మరికాస్త డీప్గా చూద్దాం. లాంగ్ టర్మ్లో డిసిప్లిన్తో వెల్త్ క్రియేట్ చేయడానికి ఇది ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. సక్సెస్ అనేది ఉత్త డబ్బుతో రాదండి. దానికి సరైన అవగాహన, సహనం, చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలనే పట్టుదల గావాలి. ఎస్ఐపి అనేది కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు, అది మనకు ఈ డిసిప్లిన్ని, ఈ పేషెన్స్ని నేర్పిస్తుంది. ఇది కాంపౌండింగ్ పవర్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ది లెగసీ డైరీ పుస్తకంలో చెప్పినట్టు చిన్న చిన్న మొత్తాలు కూడా టైంతో పాటు ఎంత పెద్ద సంపదను క్రియేట్ చేయగలవో చూడండి. నెలకు జస్ట్ 11,000 రూపాయలు డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లలో అది 1,50 కోటి ఎలా అయ్యిందో చూసారా? ఇదే క్రమశిక్షణతో చేసే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే రిజల్ట్. సిప్ మన ఎమోషన్స్తో ఫైట్ చేస్తుంది. మార్కెట్ పడిపోగానే భయంతో అమ్మేయడం, మార్కెట్ పెరిగిపోగానే అత్యాశతో కొనడం, ఇలాంటి తప్పులు చెయ్యకుండా మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇది మన ఇన్వెస్టింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసేస్తుంది. సో, మనం ప్రశాంతంగా మన పని మనం చూసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం మంత్లీ ఇన్కంతో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూసాం. మరి ఒకేసారి పెద్ద అమౌంట్ చేతికొస్తే ఏం చేయాలి? అప్పుడు ఈ లంప్సమ్, ఎస్టీపీ స్ట్రాటజీలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం తీసుకునే డెసిషన్ మార్కెట్ మీద మనకున్న అంచనాపై డిపెండ్ అవుతోంది. మార్కెట్ పడిపోయింది, ఇది మంచి ఛాన్స్ అనుకుంటే లంప్సమ్ వెళ్ళండి. లేదు, మార్కెట్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, రిస్క్ ఎందుకులే అనుకుంటే అప్పుడు ఎస్టీపీ బెస్ట్ ఆప్షన్. థియరీలో వినడానికి బానే ఉంటాయి, కానీ అసలు క్లారిటీ వచ్చేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడే. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ని 2 వ్యక్తుల కథల ద్వారా ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. మన మొదటి కేస్ స్టడీ
ఈమె పేరు అంజలి. ఈమెకు ఒక స్టేబుల్ మంత్లీ శాలరీ వస్తుంది. చూడండి, అంజలి సిచ్యువేషన్కి ఎస్ఐపి అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకని? 1, ఆమెకు ప్రతి నెల కరెక్ట్గా జీతం వస్తుంది. 2, తన కూతురి చదువు అని గోల్ 15 ఏళ్ల దూరంలో ఉంది. సో ఇలా రెగ్యులర్గా ఎస్ఐపి చేస్తూ వెళితే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ బెనిఫిట్ తీసుకుంటూ తన కూతురి ఫ్యూచర్ కోసం ఒక పెద్ద ఫండ్ని చాలా ఈజీగా క్రియేట్ చేయగలదు. ఓకే, ఇప్పుడు మన రెండో ఎగ్జాంపుల్ విక్రమ్. ఈయనొక బిజినెస్ మ్యాన్. అంటే అంజలిలాగా నెల జీతం రాదు, ఎప్పుడో ఒకసారి బిజినెస్ డీల్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బొస్తుంది. విక్రమ్ లాంటి వాళ్లకి ఎస్టీపీ ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది. మార్కెట్లు బాగా వాలటైల్గా ఉన్నప్పుడు చేతిలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకేసారి రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా. దానికి బదులుగా ఎస్టీపీ ద్వారా తన డబ్బుని నెమ్మదిగా సిస్టమాటిక్గా మార్కెట్లోకి పంపిస్తే రిస్క్ని చాలా వరకు తగ్గించుకోగలుగుతాడు. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక సింపుల్ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ చెప్తాను. జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఇన్వెస్టింగ్ ప్రపంచంలో 90% మంది కన్నా ముందున్నట్టే లెక్క. ఎందుకంటే చాలామంది ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీరు ఒక క్లియర్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్స్ ఇవే. ఈ ప్రిన్సిపల్స్ మీ ఫినాన్షియల్ జర్నీలో ఎప్పుడూ ఒక గైడ్లా ఉంటాయి. ఒక్క క్షణం ఆలోచించండి. మీ సేవింగ్స్ని, మీ గోల్స్ని దృష్టిలో పెట్టుకుంటే మీరిప్పుడు ఏ దారిలో ఉన్నారు? రాబోయే ప్రయాణానికి అది సరైన దారేనా? కరెక్ట్ దారిని ఎంచుకోవడమే మన ఆర్థిక భవిష్యత్తుకు ఫౌండేషన్. నెక్స్ట్ నేను ఏ ఫైనాన్షియల్ టాపిక్ని సింప్లిఫై చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసం అమెజాన్లో ది లెగసీ డైరీ బుక్ చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది క్రిష్ సమర్పిస్తున్న లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.